వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలపై పెట్టిన కేసులకు సంబంధించి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులపై కేసులు నమోదు చేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిపై 9 కేసులు, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్పై 7 కేసులు నమోదు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. దీనికి సంబంధించి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని కేసులు నమోదు చేశారు అనే దానిపై ప్రకాశం జిల్లా నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. గత వైసీపీలో నాయకులపై అంటే ప్రతిపక్ష నాయకులపై పెట్టిన కేసులకు సంబంధించి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే నాయకులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న ఎక్కువ మిగులు మెంబర్స్ నాయకులకు సంబంధించి ప్రతి ఒక్కరిపై కేసు నమోదైనట్టుగా తెలియపరచడంలో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, వీరి ఇరువురి మీద కూడా కేసులు నమోదైనట్టు తెలియపరచడం జరిగింది. దీనిలో భాగంగానే వీరిపై ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనవి, ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని జరిగినాయి, దాని వివరణలోకి వెళ్తే మనం ముందుగా బాల వీరాంజనేయ స్వామికి తీసుకుంటే టంగుటూరుకు సంబంధించి ఆయన కొండేపు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఆ కొండేపు నియోజకవర్గానికి సంబంధించి టంగుటూరులో 3 కేసులు, అలాగే కొండేపులో 1 కేసు, సింగరాయకొండలో 1 కేసు, అలాగే ఒంగోలు తాలూకా పరిధిలోని 1 కేసు నమోదు అవటం జరిగింది. అలాగే ఒంగోలు టౌన్కు సంబంధించి కూడా 1 కేసు నమోదైంది. అలాగే ప్రస్తుతం మార్టూరుకు చెంది అంటే చంద్రబాబు నాయుడిని గారిని అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకెళ్లే సమయంలో మార్టూరు దగ్గర కార్లు అడ్డగించిన సమయంలో బాల వీరాంజనేయ స్వామిపై అక్కడ కూడా 1 కేసు పెట్టడం జరిగింది. అలాగే తాడేపల్లిలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే మొత్తం మీద 11 కేసులు నమోదైనవి. ఈయన మీద ఎక్కువ శాతం ఐటీ సెక్టార్గా 143, అలాగే 341, అలాగే 181, ఇలాగే 41 ఇలా అనేక కేసులు సెక్షన్ల కింద కేసులు నమోదు అవటం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో జీవో నెంబర్ 1 తీసుకురావటం జరిగింది. ఆ జీవో నెంబర్ 1లో ఉన్న నామ్స్ ప్రకారమే ఎక్కువ కేసులు నమోదైనట్టుగా మనకి తెలుస్తుంది. ఈ గతంలో ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ధర్నాలు చేసినా లేకపోతే ఏం చేసినా ర్యాలీలు పెట్టుకున్నా ఏదైనా సరే కేసులు నమోదు చేయటం అనేది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. అలాగే రెండో విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఈయనపై 7 కేసులు నమోదు అవటం జరిగింది. ఈయన పై అద్దంకికి సంబంధించి 1 కేసు నమోదవగా, సంతమావులూరులో 2 కేసులు, అలాగే మార్టూరులో 2 కేసులు, అలాగే చిలకలూరుపేటలో 3 కేసులు నమోదు అవటం జరిగింది. ఏదైతే ఇలా ఇరువురి మీద కూడా కేసులు నమోదు అవటం జరిగింది. వీరు ఇరువురిపై జీవో నంబర్ 1 ప్రకారము, అలాగే ఐటీ సెక్టార్కి సంబంధించి కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో జీవో నంబర్ 1లో అంటే వైసీపీకి సంబంధించిన వారు ర్యాలీలు చేసుకున్నా, అలాగే ధర్నాలు చేసుకున్నా, ఎటువంటి కార్యక్రమాలు చేసుకున్నా కూడా వారిపై కేసులు లేకుండా ప్రతిపక్ష పార్టీలు అయిన జనసేన, టీడీపీ, బీజేపీల మీదే ఎక్కువగా కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే ప్రజా సంఘ నాయకుల మీద, అలాగే నిన్న చెప్పినట్టు జర్నలిస్టుల మీద కూడా ఐటీ సెక్టార్లలో కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. ఈ జిల్లాకు సంబంధించి ఇంకా అనేక మంది నాయకుల మీద కూడా కేసులు నమోదైనవి. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం.